ఎస్ మౌనిక గారు వచ్చారండి. నేను నా పైన ఆవిడ మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. రామ్మోహన్ గారు, సో ఏంటి మీరేం చెప్తారు ఇప్పుడు? ఏదో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయి ఎలాంటి వ్యక్తులు అన్నప్పుడు గిరిజన గ్రామాలకి నడుచుకుంటూ వెళ్ళిపోతారు, సరే అక్కడ ఏ సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడు ముందు ఉంటారు, ఇవన్నీ ఓకే. ఎందుకంటే ఇప్పుడు వైద్యో నారాయణో హరి అంటాం, వైద్యుల్ని నారాయణలా కొలుస్తాం. అలాగే ముఖ్యంగా నర్సుల సేవలు ఎలాంటివో ప్రత్యేకించి ఎవరు చెప్పక్కర్లేదు. వైద్యానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రతి ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. కానీ వారు చేస్తున్న సేవలు ఎంతమంది గుర్తించారు అనేదే అసలు సమస్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటి అక్కడ ఉన్న వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు పిలిచి తీసుకొచ్చి సత్కరించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో వారి హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో నిజంగా అక్కడ వాళ్ళని సత్కరించి వాళ్ళకి ఒక ప్రోత్సాహకరంగా ఉంటే కనుక వారు మరింతగా ముందుకు చేయడానికి ఉంటుంది, వారి సమస్యలు ఏంటో చెప్పుకోవడానికి కూడా వారికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎలా చూస్తారు ఓవరాల్గా? సతీష్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లకు దాంతోపాటు మన ప్రైమ్ మినిస్టర్ నమస్కారం. నమస్తే, చెప్పండి. నైటింగేల్ అనే నర్సు చేసిన సేవలకు గాను గుర్తించి ఐక్యరాజ్య సమితి అట్లాగే మన భారతదేశం కానీ అంతర్జాతీయ సంబంధం కానీ గుర్తించి ఇవాళ నర్సుల దినోత్సవం జరుపుకుంటున్నాం. నర్సులకు ఒక్కరోజు సరిపోదు నా ఉద్దేశం ప్రకారం. కానీ ఆమె ఆద్యురాలకు ఎందుకు నిలిచిందంటే కేవలం నర్సింగ్ సేవలు మాత్రమే కాకుండా సామాజిక అసమానతల గురించి, సామాజిక రుగ్మతల గురించి, అట్లాగే మనకు కొన్ని దురలవాట్ల గురించి ఆ ప్రచారం చేసింది. అంటే చెప్పిన మద్యపానం వల్ల ఏం రోగాలు వస్తున్నాయి, మద్యపానం మానండి అని ప్రచారం చేసింది. అట్లాగే అక్షరాస్యులుగా అండి అని ప్రచారం చేసింది. అంటే చాలా సార్లు అప్పుడు శిశుమరణాలు ఎక్కువ ఉండేవి, మాతా శిశుమరణాలు ఎక్కువ ఉండేవి. అట్లా ఆమె ప్రచారం చేసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆ నర్సుల దినోత్సవం జరిపి తన నియోజకవర్గంలోని మహిళలకు, ముఖ్యంగా నర్సులకు సన్మానం చేయడం ఆహ్వానించదగ్గది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చినా కూడా అనేక విధాలుగా సమాజ సేవకు గుర్తిస్తున్నారు, సమాజ సేవను సత్కరిస్తున్నారు. అది మనం అందరూ అభినందించాల్సింది. రాజకీయ నాయకులు రాజకీయాల గురించి పట్టించుకుంటారు కానీ సామాజిక రుగ్మత గురించి కానీ సమాజంలో ఉన్న కొందరు వ్యక్తుల నుంచి పట్టించుకోరు. నర్సింగ్ వృత్తి అంటే పవిత్రమైన ఇంకోటి ఏం లేదు. డాక్టర్ అయినా సరే చేయి చూస్తాడు, మందు ఇస్తాడు, లేకపోతే ఈ మందు వాడమంటారు. కానీ అశుద్ధం అనుకోకుండా, అంటే అసహ్యం అనుకోకుండా అన్ని సేవలు, అంటే శుశ్రూష అన్నట్టు వరకు చెప్పాలంటే అన్ని రకాల సేవలు, ఇంట్లో కుటుంబ సభ్యులు అసహించుకున్న సేవలు కూడా చేస్తారు. కానీ నైటింగేల్ ఆమె కాలంలో చూడండి అన్ని అంటువ్యాధులు మనం చూస్తాం. ఇప్పుడు హైదరాబాద్ లో క్వారంటైన్ హాస్పిటల్ ఉన్నది. అంటే ఇట్లాంటి సంక్రమిత వ్యాధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు సేవ చేసింది కాదు. టర్కీ యుద్ధంలో అప్పుడైతే ఆమె సేవలు అమోఘమని, అందరూ చాలా మంది ప్రాణభయంతో ఎవరు రాలేరు. కానీ ఆమె కొంతమంది సంఘ సేవకులు మనం సమీకరించుకొని ఆమె ఆ సేవలు ఎంత అందించిందంటే అందరూ అన్నారు నువ్వు చచ్చిపోతే యుద్ధంలో అని కూడా అన్నారు. అయినా సరే పోతే నేను ఒక్కడదాన్ని పోతే కానీ కొన్ని వేల మంది రక్షిస్తా అని చెప్పి చేసింది. తర్వాత మొట్టమొదటి నర్సింగ్ కాలేజీని కూడా ఆమె స్థాపించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆమె గుర్తింపును మనం ఇవాళ దాన్ని కొనసాగిస్తున్నాం. నర్సులందరికీ ఆ నైటింగేల్ ఇవాళ మనకి మంచి ఆదర్శం. నర్సులను ఒక్కరోజు గౌరవించిన రోజు గౌరవించాల్సిందే, కానీ ప్రతిరోజు పండుగ చేయలేం కదా, పండుగ ఒకరే చూసుకుంటాం కనుక వాళ్ళు దీన్ని గుర్తించి మన పవన్ కళ్యాణ్ ఈ ముఖ్యమంత్రిగా ఉండి ఆరోగ్య శాఖ వేరే ఉన్నా సరే తాను గుర్తించి తన నియోజకవర్గాలు చేయడం కాకుండా ఇతర వాళ్ళ మంత్రి గారు కూడా చెప్తాను, వారు కూడా మీ సమస్యలు పట్టించుకుంటారు రాసిస్తున్నా అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మొండి పట్టుదల ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే మనం ఇవాళ కరోనా కష్టకాలం మనకు తెలిసిందే. కానీ అంతకుముందు మలేరియా, ప్లేగు, రకరకాల వ్యాధులు వచ్చాయి. అంటే అసలు అప్పటికి పెనిసిలిన్ ఇంజక్షన్ కూడా కనుక్కోలేదు. అప్పటికి ఆమె కాలంలో 9 ఏళ్ళు బతికింది. ఆమె 1820లో పుడితే 1910 దాకా బతికింది. కానీ ఆ 90 ఏళ్లలో ఆమె చేసిన సేవలు మరవలేని, అంటే ఒకటి అరా కాదు. ఆయన అంటే ఒక నర్సు ఏ సేవ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, అవన్నీ ఆమె చేసుకొచ్చింది. మిగతా నర్సింగ్ వ్యవస్థకంతా ఆదర్శంగా నిలిచింది. మిత్రులు నర్సు ఉన్నట్టు వారికి కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేద్దాం. మనందరం కూడా మౌనిక్ గారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఒక్క మాట చెప్తాను సతీష్ గారు, అమ్మ తర్వాత అమ్మవాడు. అంటే అమ్మ మనం అసహ్యం అనుకోకుండా చిన్నప్పుడు అవుతుంది. ఆమె పేరు ఆమె పెద్దగా ఆమెను మనం చూడలేదు, సరిగ్గా చూస్తే. కానీ ఇవాళ నర్సులు అందరూ అంటే పేద చిన్న పెద్ద లేకుండా, తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, అసహ్యం అనే మాట లేకుండా వాళ్ళు సేవలు చేస్తున్నారు. వాళ్ళ సేవకు ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేదు. కానీ నర్సుల సమస్యలు ఇంకా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ నర్సుల కొరత ఎంతో ఉన్నది, సేవ చేసే వాళ్ళ కొరత ఎంతో ఉంది. వాళ్ళు కొన్ని వ్యాధులకు మందు లేదు. కొన్ని వ్యాధులకు వరకు చెప్పారంటే ఇంట్లో మన సేవ చేసే వాళ్ళు ఉండరు. ఇప్పుడు నర్సులు వరకు చెప్పారంటే నర్సింగ్ వ్యవస్థకి అవసరం అంటున్నారు. ఇంటికి వచ్చి సేవ చేసే వాళ్ళు అవసరం ఉన్నారు. అంటే ఇంట్లో ఒక పేషెంట్ నడవలేని స్థితిలో, లేకుంటే మలమూత్రాలు బెడ్ మీద చేసే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి సేవ చేసే మనుషులు కావాలి కదా. 2 షిఫ్ట్లు అంటే ఇద్దరు అవసరం పడతారు. ఒక ఇంట్లో ఒక పేషెంట్ దీర్ఘకాలిక వ్యాధితో మంచానికి పరిమితమైన ఉంటే, వెంటిలేటర్ ఉంటే ఖచ్చితంగా ఇద్దరు అవసరం పడతారు. అటువంటిది సేవల అవసరం చాలా ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా నర్సుల కొరత పెద్ద ఎత్తున సమాజంలో ఉన్నది కనుక మనం దీన్ని తీర్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు నర్సులకు ఇచ్చేంత గౌరవం ఇస్తలేదంటున్నాను, జీతభత్యాలు కూడా అంటున్నాను. ఓ రకంగా చెప్పి డాక్టర్ల కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఏ టైంకి ఏ మందు వేసుకోవాలి అంటే ఆ మందులు కూడా ఒక్కోసారి వికటిస్తే, ఒక్కోసారి ఒకటి బదులు పేషెంట్ మర్చిపోయి 2 వేసుకున్నాను అనుకోండి, నిద్రలో సరిపోతారు కదా. అంటే మందులు టైంకి ఇవ్వడం కూడా ఒక పెద్ద సేవనే. ఇవన్నీ చేస్తున్న నర్సులకు ఇవాళ మనం అందరం కూడా మంచి టాపిక్ ఎంచుకున్నారు సతీష్ గారు. ప్రైమ్ లైన్ టీవీ యజమానికి తెలియజేసుకుంటాను. ఇటువంటి సామాజిక విషయాలు మాట్లాడుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా. రాజకీయ విషయాలు రోజు మాట్లాడుతుంటాం, కానీ సామాజిక విషయాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రముఖులు, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు ఇట్లాంటి దాన్ని వెలుగులోకి వస్తున్నారు అప్పుడప్పుడు. దానివల్ల ఏమైంది అంటే సమాజం కూడా ఇప్పుడు నేను చెప్పిన దానికి నేను చెప్పిన తేడా ఉంటది. పవన్ కళ్యాణ్ అయితే ఆకర్షణ శక్తి ఉన్నది, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు. దానివల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశం. అందుకని ఈ సబ్జెక్ట్ తీసుకున్నందుకు మీకు ఇవాళ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు, అభినందనలు. తప్పకుండా, ఎందుకంటే మనం వైద్యాన్ని మొదటి ప్రాధాన్యంగా